హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి కాస్త పాజిటివ్‌గా అయితే ఉండడానికి ట్రై చేశాయి. మనం చూడొచ్చు నిఫ్టీ అయితే 42 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ అయితే 173 పాయింట్లు. బ్యాంక్ నిఫ్టీ అయితే 224 పాయింట్లు అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. స్టార్టింగ్ ఆఫ్ ది డే అయితే మార్కెట్ అయితే కొంచెం నెగెటివ్‌గా అయితే ఓపెన్ అయిందండి. నష్టాల్లో అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కాస్త పాజిటివ్ మూవ్‌మెంట్ వచ్చాక కన్సాలిడేట్ అయితే మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఆప్షన్ చైన్‌ని ఎలా అనలైజ్ చేయాలి అనేసి, ఒకవేళ మనం ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ చైన్‌ని ఎట్లా అనలైజ్ చేయాలి, ఎట్లా ట్రేడ్ తీసుకోవాలనేది అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ చూస్తే మనం సిల్వర్ అయితే 10 గ్రాముల సిల్వర్ 24 క్యారెట్ గోల్డ్ అయితే 1,52,550 అయితే ఉందండి ప్రెజెంట్ లైవ్ మార్కెట్ ప్రైస్. ఓన్లీ 1.7% ఫాల్ అయితే మనం చూసాం. సిల్వర్‌లో అయితే మనం చూడొచ్చు నియర్లీ 4%కి దగ్గరగా ఫాల్ అయితే వచ్చింది. 4%కి దగ్గరగా. సో, 2,33,000 అయితే అయింది. ప్రెజెంట్ అయితే 2,33,000 రూపీస్ ఉంది పర్ 1 కేజీ. సో, మనం ఎప్పుడైనా సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ డిప్స్ ఎప్పుడైతే 3-4% పడుతూ ఉంటుందో, అప్పుడు మన దగ్గర 1,00,000 ఉందనుకోండి. సో, ఈ 1,00,000ని డివైడ్ చేసుకొని 10 పార్ట్స్‌గా, 10 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని 10,000 కదా! 1 పార్ట్ అంటే 10% అంటే. సో, ఈ 10,000ని ఒకసారిగా ఈ సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయాలి ఒకరోజు. అట్లాగా పడినప్పుడంతా ఇన్వెస్ట్ చేసుకుంటా ఎళ్తే మనం మంచి ప్రాఫిట్స్‌లో అయితే ఫ్యూచర్‌లో మంచి ప్రాఫిట్స్‌లో ఉండడానికైతే ఆస్కారం ఉంటుంది. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ విషయానికొస్తే ఎఫ్ఐఎస్ అయితే నియర్లీ మనం చూడొచ్చు నిన్న 972 క్రోర్స్ అయితే సెల్లింగ్ అయితే చేశారు. ఈరోజు కూడా నిన్న ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ అయితే చేయడం జరిగింది. డిఐఎస్ అయితే 1667 డిఐఎస్ కన్సిస్టెంట్‌గా అయితే ఇన్‌ఫ్లో అయితే మార్కెట్‌లో పెంచుతున్నారు. సో, మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి కాస్త పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేశాయి. ఈరోజు మన మార్కెట్ కాస్త పాజిటివ్‌గా ఓపెన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఐటీ సెక్టర్ అనేది మంచిగా పెర్ఫార్మ్ చేయడం వల్ల, ఐటీ స్టాక్స్‌లో మూవ్‌మెంట్ రావడం వల్ల ఐటీ ఇండెక్స్ అనేది నియర్లీ 1.3% పైగా పెరగడం వల్ల అయితే మన మార్కెట్స్‌లో ఈ మూవ్‌మెంట్ అయితే రావడం అయితే జరిగింది. సో, ఈ పాజిటివ్‌గా ఉండడానికి కారణం అయితే ఇదే. లేకపోతే మార్కెట్‌లనేవి నెగెటివ్‌గా వెళ్ళింటాయి ఒకానొక టైంలో. మనం చూడొచ్చు అదానీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఐటీసీ, బీఈఎల్, ఇన్ఫోసిస్ గానీ, ఎల్&టీ గానీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గానీ, బజాజ్ ఆటో గానీ, విప్రో గానీ, టైటాన్ గానీ ఆల్మోస్ట్ అన్ని ఐటీ స్టాక్స్ అనేవి పాజిటివ్‌గా ఉండడానికైతే ట్రై చేశాయి. అండ్ ఆల్సో రెన్యూవబుల్ సెక్టర్ అండ్ మెటల్స్ అండ్ మైనింగ్ సెక్టర్ అయితే కొంచెం పాజిటివ్‌గా అయితే ఉండడానికి ట్రై చేశాయి. అండ్ పవర్ సెక్టర్ కూడా కొంచెం పాజిటివ్‌గా ఉండడానికైతే ట్రై చేశాయని మనం చెప్పుకోవచ్చు. మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌ని నెగెటివ్‌గా తీసుకెళ్ళిందైతే మనం చూడొచ్చు. ఎమ్&ఎం గానీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గానీ, హిండాల్కో గానీ, ఈ మెటల్స్ అండ్ మైనింగ్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ అయితే కొంచెం నెగెటివ్‌గా అయితే ఈరోజు పెర్ఫార్మ్ చేశాయని మనం చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం గదా! ఈ ఐటీ సెక్టర్ అనేది ఈరోజు డ్రాగ్ చేసింది. ఎక్స్‌పర్ట్స్ అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారండి. ఏంటంటే టీసీఎస్ గాని, విప్రో గాని, హెచ్‌సీఎల్ గాని నియర్లీ 30% పైగా ఫాల్ అయ్యాయి. హైస్ నుంచి వాళ్ళ యొక్క హైస్ నుంచి 30-40% పైగా ఫాల్ అవ్వడం అయితే జరిగింది. ఈ ఫాల్ అనేది ఫర్దర్‌గా ఉండదు అనేసి అయితే ఏఐ సమ్మిట్ అయితే జరగడం జరిగింది. ఆఫ్టర్ ద ఏఐ సమ్మిట్ 2026 తర్వాత ఈ ఇన్ఫోసిస్ కొలాబరేషన్ విత్ ఆంథ్రోస్కోపిక్ ఈ క్లౌడీ ఏఐతో కొలాబరేషన్ జరగడం వల్ల మన ఐటీ స్టాక్స్‌లో కాస్త మూవ్‌మెంట్ పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని అనలిస్ట్స్ అయితే ఎక్స్‌పర్ట్స్ అయితే చెప్తున్నారు ఫ్యూచర్‌లో. సో, ఐటీ స్టాక్స్ ఇన్ ఫోకస్ అని మనం చెప్పుకోవచ్చు. సో, ఈరోజు మన స్టాక్ మార్కెట్‌లో ఐటీ ఇండెక్స్ అనేది పాజిటివ్‌గా ఉండడానికి మనం చూడొచ్చు. అదాని గ్రూప్ అనేది $100 బిలియన్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ పవర్డ్ హైపర్ స్కేల్ ఏఐ రెడీ డేటా సెంటర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారనే న్యూస్ రావడం వల్ల కూడా మన మార్కెట్స్ అనేవి పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేశాయి. ఈరోజు కొంచెం ఐటీ ఇండెక్స్ అనేది పాజిటివ్‌లో ఉండడానికి అయితే ట్రై చేసింది. అండ్ వెరీ ఇంపార్టెంట్‌గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్‌లో రేపటికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే మనం చూద్దాం. దానికి వెళ్ళే ముందు మనం చూడొచ్చు ఆప్షన్ చైన్ అనేది ఎలా అనలైజ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ మార్కెట్ ఇక్కడ ఉందనుకుందాం. 25,700 దగ్గర ఉందనుకుందాం. సో, 25,725 దగ్గర ఉంది గదా! సో, ఇప్పుడు మన లైవ్ మార్కెట్‌లో మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలి? ప్రెజెంట్ మనం చూడొచ్చు పుట్ ఓఐ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పుట్ ఓఐ అండ్ కాల్ ఓఐ ఇవి 2 చూసుకోవాలి. మనకు తెలుసు ఏదైతే ఈ స్ట్రైక్ ప్రైస్ ప్రెజెంట్ ఉన్న మార్కెట్ స్ట్రైక్ ప్రైస్ ఏటీఎం అని చెప్తాం కదా! అట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్ అంటాం. దీనిపైన కాల్ ఆప్షన్ పైన దీని ఏటీఎం పైనున్న కాల్ ఆప్షన్స్‌ని ఐటీఎం అంటాం. ఇన్ ది మనీ కాల్ ఆప్షన్స్ అంటాం. దీని కిందున్నదాన్ని ఏటీఎంకి కిందున్నదాన్ని ఓటీఎం అంటాం. అదే పుట్ ఆప్షన్‌లో అయితే ఆపోజిట్ అండి. ప్రెజెంట్ అయితే ఏటీఎం కదా! ఈ ఏటీఎం పైనున్నవి ఓటీఎం అవుతాయి. ఇవి ఓటీఎం అవుతాయి. మనం చూడొచ్చు
ఈ ఐటీఎంకి ఆపోజిట్‌గా పుట్ ఐటీఎమ్స్ ఉంటాయి. సో, మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా సరే, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉందనుకోండి. మనం ట్రేడ్ ఏవి తీసుకోవాలి? ఏ ఆప్షన్ తీసుకోవాలంటే, ఈ ఐటీఎం కాల్ ఆప్షన్స్ ఆర్ ఐటీఎం పుట్ ఆప్షన్స్ ఇవి మాత్రమే తీసుకోవాలి. ఇవి తీసుకుంటే మాత్రం మన స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా హిట్ అయిపోతాయి. సో, ఇవి అస్సలు టచ్ చేయకూడదు మనం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఒకవేళ ట్రేడ్ తీసుకున్నప్పుడు. సో, వీటికి అనేది తీటా గాని, గామా గాని, డెల్టా గాని కాస్త మార్కెట్ మన టార్గెట్స్‌ని ఫేవరబుల్‌గా ఉంచుతాయి కాబట్టి మనమైతే ఈ ఐటీఎం ఆప్షన్స్‌ని చూజ్ చేసుకుంటాం. సో, ఈ మార్కెట్ ఏ డైరెక్షన్‌లో ఉంది అని చూడ్డానికైతే నేనిప్పుడైతే ఒక సజెషన్ అయితే ఇవ్వబోతున్నాను. మార్కెట్ నెక్స్ట్ ఏ డైరెక్షన్‌లో వెళ్తుంది అని తెలుసుకోవాలనుకుంటే, మనం చూస్తే ప్రెజెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే 400% అనేది 25,700 దగ్గర ఉంది. అండ్ 25,750 దగ్గర 437% ఉంది. మనం చూడొచ్చు ఈ 25,750 దగ్గర అగైన్ 461%. ఇక్కడైతే కాల్ ఓవే అయితే ఏం లేదు. సో, మార్కెట్ అనేది 25,750 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఈ 400 ప్లస్ 400 ఎంతండి 800 కదా! సో, ఈ 800 పాయింట్స్ ఈ 800% అనేది ఈ మార్కెట్ వీళ్ళైతే బయింగ్ అండ్ సెల్లింగ్ బోత్ మనం చూస్తే ప్రెజెంట్ అయితే ఓపెన్ ఉన్న పొజిషన్స్ అయితే 25,750 దగ్గర ఇన్ అయితే ఉన్నాయి. ఇది మనం చూస్తే ఓన్లీ 450% మాత్రమే ఉన్నాయి. సో, ఇక్కడ ఈ రెండిటి మధ్యలోనే మార్కెట్ ఉండడానికి ట్రై చేస్తుంది. నేను రేపు కూడా మన వీడియోస్‌లో దీని గురించి కొంచెం క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. టైమ్ కాన్‌స్ట్రెయింట్ వల్ల అయితే నేనైతే ప్రెజెంట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో, మార్కెట్ డైరెక్షన్ అనేది 25,750 వరకు వచ్చి అక్కడ కన్సాలిడేట్ అయ్యి అగైన్ మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్తుంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ వల్ల మనం చూడొచ్చు. ముందే మాట్లాడుకున్నాం. ఇవి ఐటీఎమ్స్ అంటాం కదా! ఇది ఐటీఎం, ఇది పుట్ ఐటీఎం అని చెప్తాం. సో, ఈ ఐటీఎం ఆప్షన్స్ అన్నీ మనం చూస్తే పాజిటివ్‌లో ఉన్నాయి. ఈవెన్ ఎక్స్‌పైరీ అయినా సరే మనం చూడొచ్చు రూ. 24, రూ. 74, రూ. 124 రూపీస్ 25,850 దగ్గర. కానీ ఈ ఓటీఎం ఆప్షన్స్ అన్నీ జీరో అయితే అయిపోయాయి ఆల్మోస్ట్. మనం చూడొచ్చు అందుకే ఎక్స్‌పైరీ రోజు ట్రేడింగ్ చేయడం రిస్కీ అని ఎందుకు చెప్తామంటే, ఎప్పుడైతే మనం తీసుకున్న ఆప్షన్ అనేది ఐటీఎం నుంచి ఓటీఎంకి వెళ్తుందో అది జీరో అయిపోతుంది ఎక్స్‌పైరీకి. అందువల్ల మనమైతే ఆప్షన్స్ అనేది ఎక్స్‌పైరీ రోజైతే మనం ఇన్ ది మనీ లోపలుంటే మాత్రం ఇన్ ది మనీ కాల్ ఆప్షన్స్‌కి పైన అండ్ ఔట్ ఆఫ్ ది ఇన్ ది మనీ పుట్ ఆప్షన్స్ అయితే కిందని చెప్పుకుంటాం కాబట్టి, ఈ ఇన్ ది మనీలో మనం తీసుకున్న స్ట్రైక్ అనేది ఉందనుకోండి, అప్పుడు మన ఆప్షన్‌కి కొంచెం వాల్యూ ఉంటుంది. లేకపోతే అన్నీ జీరో అయిపోతాయి ఓటీఎమ్స్ అయితే. అందుకే నేనైతే ఈ కాన్సెప్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ రేపటికి వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ విషయానికొస్తే నిఫ్టీ అయితే ఈరోజు కాస్త మనం చూడొచ్చు గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ 25,750 లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకోవడం అయితే ట్రై చేసింది. రేపు గాని ఈ లెవెల్‌ని గాని మార్కెట్ గాని బ్రేక్ చేసి అబోవ్ గాని వెళ్ళగలిగితే మాత్రం 25,870 వరకు కూడా ఒక పెద్ద మూవ్ వచ్చి రావడానికి కూడా నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 25,870 వరకు కూడా వెళ్ళడానికి మార్కెట్స్ అయితే సహకరిస్తాయి. అదే కనుక మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ రేంజ్ అయిన 25,700 బిలో గాని మార్కెట్ గాని ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ ఫర్దర్‌గా ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు 25,700. ఈ 25,700ని కానీ 15 మినిట్స్ క్యాండిల్ గాని బ్రేక్ చేసుకుంటూ 50% బాడీ కింద గాని మనం చూస్తే అది ఖచ్చితంగా 25,600 వరకు కూడా మార్కెట్‌ని తీసుకురావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. 100 పాయింట్స్ ఫాల్ అయితే ఫ్రీ ఫాల్ అయితే ఉంటుంది. అదే గనుక ఈ 25,750ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ ఎళ్తే గాని 120 పాయింట్స్ అప్ వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉందనేసి అయితే చెప్పుకోవచ్చు. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ నిఫ్టీ లాగానే మనం చూడొచ్చు. నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన దగ్గర వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 60,900 దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకునింది. సపోర్ట్ తీసుకున్న తర్వాత మనం నిన్న మాట్లాడుకున్నాం ఈ లెవెల్ అయితే. ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత మార్కెట్ అయితే కాస్త అప్‌సైడ్ మూవ్‌మెంట్ అయితే చూసాం మనం కాసేపు. తర్వాత మార్కెట్ అయితే కన్సాలిడేట్ అయితే క్లోజ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం. ఈ 61,200 లెవెల్ దగ్గర. ఎప్పుడైతే రేపు మార్కెట్ గాని ఈ లెవెల్‌ని బుల్లిష్‌గా బ్రేక్ చేసుకుంటూ 50% ఆఫ్ ద క్యాండిల్ అనేది 15 మినిట్స్ క్యాండిల్ అనేది దీనిపైన 61,200 పైన క్లోజ్ అవుతూ గాని వెళ్తే మాత్రం మార్కెట్ అనేది వెరీ బుల్లిష్‌గా మారుతుంది. 61,500 వరకు కూడా ప్లస్ 300 పాయింట్స్ వెళ్ళడానికి కూడా మార్కెట్ అయితే ట్రై చేస్తుంది. ఇది రెసిస్టెన్స్ 2 లెవెల్ అనుకోవచ్చు. రెసిస్టెన్స్ 1 లెవెల్ అయితే 61,200, రెసిస్టెన్స్ 2 లెవెల్ అయితే 61,500 అని చెప్పుకోవచ్చు. అదే కనుక మార్కెట్ గాని 61,000 గాని మార్కెట్ గాని బ్రేక్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా ఫ్రీ ఫాల్ అయితే రావడానికి మార్కెట్‌లో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, 60,400
60,400 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. S2 అనుకోవచ్చు. ఇది S1 61,000 అనేది S1 అనుకోవచ్చు. సో, సపోర్ట్ లెవెల్ 1 అయితే 61,000 దీని కింద గాని క్యాండిల్ గాని ఇక్కడ స్ట్రాంగ్‌గా అయితే బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా 60,400 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది రావడానికైతే ట్రై చేస్తుంది. అదే సెన్సెక్స్ విషయానికొస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే మనం చూడొచ్చు. గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది ఈరోజు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 83,500 మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఈ లెవెల్‌ని టచ్ అయ్యాక మనం అయితే మార్కెట్ అయితే కన్సాలిడేట్ అయితూ ఈ లెవెల్‌ని బ్రేక్ చేయలేకుండా అయితే క్లోజ్ అయింది. రేపు గాని ఈ లెవెల్‌ని 83,500 లెవెల్‌ని గాని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ అబోవ్ వెళ్ళగలిగితే మార్కెట్ అనేది 84,000 వైపుగా అయితే మార్కెట్ అయితే +500 పాయింట్స్ మూవ్ అయితే కూడా మనం మార్కెట్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. +500 పాయింట్స్. అదే కనుక మార్కెట్ రేపు సెన్సెక్స్ గాని గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ అయిన 83,300 గాని మార్కెట్ గాని బ్రేక్ చేసుకుంటూ కిందకొస్తే మాత్రం ఫర్దర్‌గా మనం 83,000 వైపుగా మనమైతే ఫాల్ అయితే చూడొచ్చు. మార్కెట్‌లో 83,000 వరకు కూడా వచ్చేదానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 83,000 ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 83,300 అనుకోవచ్చు. సెకండ్ సపోర్ట్ లెవెల్ అయితే 83,000 అనుకోవచ్చు రేపటికి. అదే కానీ మార్కెట్ 83,500 దగ్గర బ్రేక్ చేసుకుంటూ అబోవ్ వెళ్ళగలిగితే 84,000 వరకు కూడా మన సెన్సెక్స్ అనేది రీచ్ అవ్వడానికి ట్రై అయితే చేస్తుంది. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికొస్తే గ్లోబల్ మార్కెట్స్ కాస్త పాజిటివ్‌గానే ఉన్నాయి ఈరోజైతే మనం చూస్తే. డౌ జోన్స్ మార్కెట్ గాని డౌ జోన్స్ అయితే 0.14%, S&P అయితే 0.15, నాస్డాక్ అయితే 0.02% అండ్ యూరోపియన్ మార్కెట్స్ చూడొచ్చు మనం. యూరోపియన్ మార్కెట్స్ అయితే 0.45%, డాక్స్ ఇండెక్స్ అయితే 0.67% అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఏషియన్ మార్కెట్స్ అనేవి కాస్త పాజిటివ్‌గా ఉండడానికి అయితే ట్రై చేశాయి. మన డైలీ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడానికైతే లైక్ అయితే చేయండి. అండ్ ప్రతిరోజు నేనైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనం ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి ఆర్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఎలా చేయాలనేసి సేఫ్టీ పాయింట్స్ అయితే చెప్తూ అయితే నేను ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే వీడియోనైతే ఎండ్ చేస్తాను. ఈరోజైతే మనం నేర్చుకున్న పాయింట్స్ అయితే ఆప్షన్స్ ఏంది, ఎలా అనలైజ్ చేయాలి అండ్ మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఎలా అనలైజ్ చేయాలనేసి ఈరోజైతే చూసాం కదా ఆప్షన్ చైన్. రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మీ ముందుకొస్తాను. సో, మన ఛానల్‌కి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ సో మచ్.